ఇంకా అమ్మారు బాగీని అడుగుతాడు. రణవీర్ నువ్వు చూసానన్నావు కదా హాస్పిటల్‌లో అంజుతో పాటు అని. అవునండి. ఏ హాస్పిటల్ అంటే కేఎల్ హాస్పిటల్ అంటారు. వెంటనే కేఎల్ హాస్పిటల్ ఫోన్ చేసి ఇలా రణవీర్ నాతోనే లాస్ట్ మంత్ 15కి వచ్చాడు. దేనికి అంటే టెస్ట్ గురించి అని చెప్పేసి అంటామండి. ఏ టెస్ట్ నాకు చెప్తారా అంటే మీరు ఎవరండి అంటే నేను లెఫ్టినెంట్ అమర్‌నాథ్‌ని నన్ను వెంటనే అతన్ని కనుక్కొని చెప్తానని చెప్తాడు. అవునండి వచ్చారు పాపతో పాటు డీఎన్ఏ టెస్ట్‌కి అని చెప్పి. ఇంకా అమర్‌కి డౌట్ వస్తుంది. అంజుని తీసుకెళ్ళి ఎందుకు అసలు డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నాడు అని చెప్పి రణవీర్. ఇంకా వాళ్ళిద్దరూ అలాగ ఆలోచిస్తున్నప్పుడు ఏదో జరుగుతుందని చెప్పి అనుకుంటారు ఇంకా ఇద్దరు కలిపి. ఇంక ఇక్కడ అమర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరిని పిలిచి ఇలా అంటూ ఉంటారు. ఆరు అస్థికలు కలిపేద్దాం తీసుకెళ్ళి నదిలో ఇవన్నీ అనర్థాలకి అవే జరుగుతున్నాయని చెప్పి. ఇంకా అమర్ అంటాడు వాళ్ళు కదమ్మా ఎవరో కావాలని చేస్తున్నారు ఇదంతా మన దగ్గరుండి చూసిన వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి అన్నవాడిని వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా బాగి ఆరు కొంచెం వెళ్ళిపోయిన బాధతో తెగ అలా ఉంటుంది. లాన్లో మొక్కలు కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆరు పిల్లలతో కలిపి రూమ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే అప్పుడే బాల్ కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంజు అంటుంది ఇలా ఇంకా ఆరు బాల్ గురించి అని చేయి పెడితే ఫోటో దొరుకుతుంది. ఏంటి ఫోటో అంటే అప్పుడు అమ్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఇది నిన్న బాగి ఫోటో అడిగింది అమ్మ ఫోటో తీద్దామనుకుని మంచు కిందకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాం అని చెప్పేసి ఇంకా ఫోటో తీసుకొని పరిగెట్టుకొని బాగి దగ్గరికి వెళ్తుంది. ఇంక వెంటనే మనోహరి అక్కడ ఆరు కూడా తన వెనకాలే వెళ్ళి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎక్కడ బాగి చూసేస్తేమో బాగిని పిలిచి ఇక అమ్మ ఫోటో అని చెప్పిన వెంటనే బాగి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. చూద్దామని చెప్పి ఇంకా బాగి పరిగెట్టుకుని రావడం చూసి ఆరు మనోహరి ఎక్కడ ఆరు ఫోటో చూసేస్తుందేమో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మీరు నా షార్ట్ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.